ఆర్కెసా. ఫ్రెండ్స్, ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో 80కి 80 మార్కులు సాధించి మరి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించినటువంటి సంస్థ మన ఆర్కే కెరీర్ పాయింట్ అండి. మన యొక్క టెస్ట్ సిరీస్ జస్ట్ 299కే అందిస్తున్నామండి. మరి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఆల్మోస్ట్ మరి జాబ్స్ అయితే రాబోతున్నాయండి. అంత బాగా స్కోర్ చేశారు, అంత పగడ్బందీగా రూపొందించడం జరిగింది. సేమ్ స్టాఫ్ నర్సుకు కూడా అదేవిధంగా 7000 MCQస్తో, అంతేకాకుండా ఈ 15వ తారీఖు లోపు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందచేయడము జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దండి. ఓకేనా? టెస్ట్ సిరీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత స్కోర్ పెరిగే అవకాశము ఉంటుంది గైస్. తక్కువ కాస్టే ఉంది, వెంటనే తీసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మీటర్ ఉంటుంది. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా తక్కువ టైం ఉందండి. 23కే ఎగ్జామ్ కాబట్టి సో ఆల్మోస్ట్ ఒక 10 days ఉంది అనుకుందామండి. అంతే, అంతకంటే ఎక్కువ టైం లేదు. ఈ 10 days మీరు ఎంత ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత స్కోర్ పెరగచ్చండి. సేమ్ స్ట్రాటజీ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు కూడా ఫాలో అయ్యారు, మంచి స్కోర్ సాధించారు. ఓకేనా అండి? ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నా యాప్లో మనం కండక్ట్ చేస్తున్నటువంటి మెగా గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఒక శాంపుల్ కూడా నేను యాప్లో యాడ్ చేస్తానండి. మీరు అందరూ కూడా ఉచితంగా కూడా రాయవచ్చు ఒక మెగా గ్రాండ్ టెస్ట్. అది రాసి మీరు కోర్స్ తీసుకోండి. ఫస్ట్ అది చూడండి. ఓకేనా? యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానండి అందరు రాయడానికి. ఓకేనా? ఫ్రీగానే ఉంటుంది ఆ గ్రాండ్ టెస్ట్. అది రాసి మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి. ఓకే? సో ఒకసారి చూద్దామండి మన మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి యాప్లో అనేది. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ మజిల్ టైప్ ఈజ్ అండర్ వాలంటరీలీ కంట్రోల్ అండ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్? ఏంటండి, ఏం మజిల్ అది? ఆన్సర్ ఆప్షన్ బి స్కెలిటల్ మజిల్స్ అండి. ఇవి వాలంటరీగా ఉంటాయి అండ్ వాలంటరీలీ కంట్రోల్ అండ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూమెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. స్కెలిటల్ మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు బోన్ అండ్ అండర్ వాలంటరీ కంట్రోల్ అలోయింగ్ మూమెంట్స్. కదలికలకి ఇవి కారణము. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెడ్ బోన్ మ్యారో? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెడ్ బోన్ మ్యారో? ఏంటండి రెడ్ బోన్ మ్యారో వల్ల ప్రయోజనం ఏంటి? ఆప్షన్ బి అండి, ప్రొడ్యూస్ బ్లడ్ సెల్స్. ప్రొడ్యూసెస్ బ్లడ్ సెల్స్ అండి. ఎర్ర రక్త కణాలని ఇవి తయారు చేస్తాయి. ఓకేనా? చూద్దాం. రెడ్ బోన్ మ్యారో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆల్సో అండ్ ప్లేట్లెట్స్. ఏంటండి, రెడ్ బోన్ మ్యారో ఏం చేస్తుంది? ఎర్ర రక్త కణాలని, తెల్ల రక్త కణాలని అండ్ ప్లేట్లెట్స్ని కూడా ఉత్పత్తి చేస్తాయండి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో గైస్, మీకు ఎవరికైనా మన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి. ఓకే, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. ఓకే. వాట్ ఈస్ ద ప్రైమరీ గ్యాస్ ఎక్స్చేంజ్డ్ ఇన్ ద alveoli డ్యూరింగ్ రెస్పిరేషన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ ఇంపార్టెంట్. చూద్దాం. Oxygen is the main gas absorbed into the bloodstream in the alveoli, while carbon dioxide is exhaled. ఓకేనా? అంటే ఆక్సిజన్ని స్వీకరించబడి కార్బన్ డైఆక్సైడ్ని విసర్జించబడతాయి అన్నట్లు. ఓకే. While structure in the eye is responsible for focusing light on the retina. Which structure in the eye is responsible for focusing light on the retina? Option B అండి, lens అండి. ఓకే, lens. చూద్దాం. The lens focuses light onto the retina to create a clear images for vision. Clear images for vision. Important.
The role of bile produced by the liver is primarily true. The role of bile produced by the liver అంటే లివర్ ప్రొడ్యూస్ చేసేటువంటి బైలురుబిన్ అనేటువంటి ద్రవము యొక్క అసలు ఏం చేస్తుంది, అది దాని యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటి? ఆప్షన్స్ అండి, ఎమల్సిఫైయింగ్ ఫ్యాట్స్ అండి. ఎమల్సిఫైయింగ్ ఫ్యాట్స్ అంటే కొవ్వును సంశ్లేషణ చేస్తాయి ఇవి. ఓకే, చూద్దాం. బైల్ ఎమల్సిఫైస్ ఫ్యాట్ ఐడింగ్ ఇన్ ది డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్. అంటే జీర్ణం, మనం తిన్నటువంటి కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో చిన్న ప్రేగుల్లో వీటిని ఎమల్సిఫై చేసి వాటిని స్మాల్ ఇంటెస్టిన్ అబ్జార్బ్ చేసుకునేలా చేస్తాయి. వాట్ టర్మ్ డిస్క్రైబ్స్ ద ఇమ్యూనిటీ దాట్ ఈజ్ ప్రజెంట్ ఫ్రమ్ బర్త్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యాచురల్ ఇమ్యూనిటీ అండి. మనకు పుట్టుకతో వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏంటండి? సో బర్త్ ఇమ్యూనిటీ. ఏం ఇమ్యూనిటీ అండి? అది న్యాచురల్ ఇమ్యూనిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్, న్యాచురల్ ఇమ్యూనిటీ ఈజ్ ద ఇన్బోర్న్ డిఫెన్స్ మెకానిజం దట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ బర్త్. ఓకేనా? చిన్నప్పుడు జన్మించిన తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్కు దారితీసే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని తట్టుకోవడానికి మనకు పుట్టుకతో వచ్చినటువంటి ఇన్బోర్న్ అంటారు దాన్ని, ఇన్బోర్న్ ఇమ్యూనిటీ అనేది వాటి నుండి రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్? విచ్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బీ సెల్స్ అంటారండి వీటిని. బీ సెల్స్ అంటే ఏంటో చూద్దాం. బీ సెల్స్ ఆరా బి లింపోసైట్స్ అండి. ఓకే, బీ సెల్స్ అంటారు వీటిని, బి లింపోసైట్స్ అంటారు. ఆర్ ఏ టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ దాట్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ టు టార్గెట్ స్పెసిఫిక్ pathogens. Okay, next one, the hypothalamus is a part of which body system? Hypothalamus బాడీలోని దేనికి చెందినదండి? ఆప్షన్ ఏ, ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్. చూద్దాం. The hypothalamus is a part of the endocrine system regulating body temperature, hunger and hormone release. హైపోథాలమస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాస్టర్ గ్లాండ్ అని కూడా దీన్ని పిలుస్తాం మనం. ఓకేనా? హైపోథాలమస్. సో ఇదేం చేస్తుంది? టెంపరేచర్ని చూస్తుంది, అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను సమతాస్థితిలోకి ఉంచుతుంది. హంగర్, ఓకే, అండ్ హార్మోన్ రిలీజెస్ని కూడా చూస్తుందండి హైపోథాలమస్. నెక్స్ట్, the pigment that gives our skin its color and protect from UV radiation is called, ఓకే, అతినీలలోహిత కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన చర్మం విడుదల చేసే పిగ్మెంట్, వర్ణద్రవ్యం పేరేంటి? పిగ్మెంట్ అంటే వర్ణద్రవ్యం అండి. ఆప్షన్ డి మెలనిన్ అండి, మెలనిన్. అప్పుడప్పుడు ఎండకెళ్ళినప్పుడు మన చర్మం అనేది బ్లాక్గా మారుతుందండి. రీజన్ ఏంటి తెలుసా? సో ఎండ నుండి, సన్లైట్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మెలనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం విడుదలవుతుంది. అందుకే మన చర్మం బ్లాక్గా మారుతుంది. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో వేడి చాలా హీట్ ఎక్కువ అండి, వాళ్ళు అందుకే చాలా బ్లాక్గా ఉంటారు. ఎవరైతే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటారో వారు చాలా బ్లాక్గా ఉంటారండి. రీజన్, మెలనిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఎండ ఉన్నటువంటి ప్లేసెస్లో. ఓకేనా, గమనించాలి. Melanin is the pigment in the skin that provides a color and protects against ultraviolet light. What is the basic unit of life in all living organisms? What is the basic unit of life in all living organisms? ఏంటండి? సెల్ అండి, కణమే. సో అన్నిటికీ ఆధారము, బేసిక్ యూనిట్. మన శరీరం అంతా కూడా కణ నిర్మితం అండి. ఓకే, చూద్దాం. The cell is the smallest structural and functional unit of living organisms capable of performing life process. Important question. Okay, next one. Which part of the brain controls a vital life functions such as a heart rate, breathing and blood pressure? ఏంటండి అది? ఆప్షన్స్ అండి, మెడుల్లా, సో ఆబ్లాంగేటా. ఓకే, మెడుల్లా ఆబ్లాంగేటా.
మెడుల్లా అంటాం సింపుల్గా దీన్ని. ద మెడుల్లా అబ్లంగేటా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టెమ్ that regulates essential functions like heart rate, breathing and blood pressure. ఇవన్నిటిని కూడా చూసుకుంటుందండి మెడుల్లా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్? ఏం చేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. ఓకే, హీమోగ్లోబిన్ ఏం చేస్తుందండి? టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. Hemoglobin is a protein in red blood cells that carries oxygen from the lungs to tissues throughout the body. Important. Which vitamin is essential for blood clotting? రక్తం గడ్డగట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆప్షన్ సి అండి, విటమిన్ కే అండి. విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విటమిన్ కే is a crucial for synthesizing proteins required for blood coagulation. Okay, next, which part of the human body contains the largest number of bones? Largest number of bones దేంట్లో ఉంటాయండి ఎక్కువగా? ఆప్షన్ డి, ఫీట్, కాలిలో అండి. కాలిలో మన శరీరంలోనే అత్యధిక ఎముకలు ఉండేటువంటి అంతగా మనమైతే చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయి. ఓకేనా, కాలు భాగంలో, పాదంలో. ఈచ్ ఫుడ్ కంటైన్ 26 బోన్స్ అండి. ఎన్ని ఉంటాయి? 26 బోన్స్ మేకింగ్ ద ఫీట్ ద బాడీ పార్ట్ విచ్ ఈస్ ద విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బోన్స్ అండి. ఓకే, మన శరీరంలో మొత్తము 206 ఎముకలు ఉంటాయండి, 206 ఎముకలు. 206 ఎముకల్లో 26 ఒక్క మన పాదంలోనే ఉంటాయి. ఓకే, ఈచ్ ఫుడ్, ఒక్కో ఫుట్లో. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది లివర్ ఇన్ ద మెటబాలిజం? లివర్ ఏం చేస్తుందండి జీవక్రియలో? దాని యొక్క పాత్ర ఏంటి? ఆప్షన్ డి, డీటాక్సిఫైయింగ్ అండ్ మెటబాలైజింగ్ న్యూట్రియంట్స్. ఓకే, అంటే ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో వాటిని డీటాక్సిఫైయింగ్ అంటే విషరహితం చేస్తాయండి. ఏమైనా అంటే శరీరానికి హాని కలిగించేటువంటి విష పదార్థాలు ఉంటే వాటిని క్లీన్ చేసి మరి జీవక్రియకు అవి ఉపయోగపడే విధంగా చేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. ద లివర్ మెటబాలిజైజ్ nutrients and detoxifies substances, playing a central role in the maintaining metabolic balance. Important. Next, the process of forming urine in the kidneys involve which steps? Filtration, reabsorption and secretion, digestion, absorption and excretion. Next, ingression, metabolism and elimination. Option D, circulation, diffusion and osmosis. Option A అండి, ఏంటి? ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్. ఈ మూడు కూడా కిడ్నీ చూసుకుంటాయి. ఓకేనా, చూద్దాం. యూరిన్ ఫార్మేషన్ ఇన్ ద కిడ్నీస్ ఇంక్లూడ్స్ అ ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్, ఓకే, అబ్జార్ప్షన్ ఆఫ్ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ అండ్ secretion of waste. Important. Which organ secrete insulin to regulate blood glucose levels? అంటే ఏ ఆర్గాను ఇన్సులిన్ని విడుదల చేస్తుంది? ఓకేనా, శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని సమతాస్థితిలో ఉంచడానికి. ఏంటది? ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్. ద ప్యాంక్రియాస్ సెక్రేట్స్ insulin, a hormone that helps to regulate blood sugar levels. Next, what is the smallest bone in the human body? చిన్న ఎముక, అత్యంత చిన్న ఎముక ఏంటండి? ఆప్షన్ సి, స్టెప్స్ అంటారండి. ఓకే, స్టెపిస్, చెవిలో ఉండేటువంటి ఎముక అండి, చిన్న ఎముక. మరి అతిపెద్ద ఎముక ఏంటండి మన శరీరంలో? అంటే ఫీమర్, తొడ భాగంలో ఉండే ఎముక. ఓకే, ద స్టెపిస్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఇయర్ ఇన్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, కర్ణాంతరాస్తి అంటాం దీన్ని. విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ డెవలప్డ్ ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్? ఆప్షన్ సి, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇంపార్టెంట్. అక్వైర్డ్ ఇమ్యూనిటీ డెవలప్స్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ఏ డిసీజ్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఫౌండ్ ఇన్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్? ఏముంటాయండి? వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అండి?
ఎందులో? స్కిన్లో, హెయిర్లో, నెయిల్స్లో అంటే గోర్లలో. ఆప్షన్ సి అండి కెరాటిన్ ఉంటుందండి. కెరాటిన్. ఓకే. కెరాటిన్స్ ఈజ్ ఏ ఫైబ్రస్ స్ట్రక్చరల్ ప్రోటీన్ దాట్ ఫార్మ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ రివ్యూ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ చేద్దాం వీటిని. డైలీ ఒక గ్రాండ్ టెస్ట్లోని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. చాలా యూస్ఫుల్ అండి ఇవన్నీ కూడా. సో టెస్ట్ సిరీస్ కూడా ఎంత ఇంపార్టెంటో చెప్పాను కదండి, మళ్ళీ చెప్పనవసరం లేదు మీకు. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.